కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి గురించిన కార్యక్రమ పరంపరలో 12వ వారం వేయి పడగలు నవలా విశేషాలు 6వ భాగం ఈరోజు. ముందుగా గత 5 వారాల్లో ఏం మాట్లాడుకున్నామో క్లుప్తంగా తెలుసుకుని ఆ తరువాత ఈ వారం కార్యక్రమంలోకి వెళదాం. మొదటి వారంలో వేయి పడగలు నవల రచనా నేపథ్యం గురించి మాట్లాడుకున్నాం. 2-3 వారాల్లో వేయి పడగల నవలలోని మొదటి 2-3 అధ్యాయాల్లోని కథని విపులంగా వివరంగా చెప్పాను. 4వ వారం మరియు క్రిందటి వారం అంటే 5వ వారంలో వేయి పడగలు కథాక్రమాన్ని చివరి వరకు విహంగ వీక్షణం లాగా స్టోరీ లైన్ లాగా చెప్పాను. ఆ తర్వాత ఈ నవలలోని కొన్ని ముఖ్యమైన ఆసక్తికరమైన దృశ్యాలు, సన్నివేశాలు, ఘట్టాలు అంటే ఎపిసోడ్స్ ని ఎంపిక చేసి మీకు వివరిస్తాను అని చెప్పాను. అందులో భాగంగానే క్రిందటి వారం కొత్త జమీందారు రంగారావు లండన్ వెళ్లి సూజన్ అనే శ్వేత జాతి యువతిని పెళ్లి చేసుకుని తీసుకురావడం, ఆ సంఘటన, అలాగే ఆ లండన్ లో సూజన్ నేపథ్యం, విశ్వనాథ సత్యనారాయణ గారు లండన్ జీవితాన్ని కూడా కళ్ళకి కట్టినట్లుగా ఎలా వ్రాశారు అనే విశేషాలు తెలుసుకున్నాం. ఈ వారం వచ్చే వారం కూడా వేయి పడగల నవలలోని మరికొన్ని ముఖ్యమైన ఆసక్తికరమైన ఘట్టాలని అంటే ఎపిసోడ్స్ ని మీ ముందుకు తీసుకొస్తాను. ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఇది ఏవి వింటున్నా ఏది అర్థం చేసుకుంటున్నా కానీ ఇవన్నీ 1934లోనే విశ్వనాథ వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు. అలాగే చాలా చోట్ల ఆయన ముందు చూపు, రాబోయే కాలాల్లో వివిధ రంగాల పరిణామాల్ని ఆయన ఊహించినటువంటి విధానం, ఇంకా విశ్వనాథ వారి కల్పనా శక్తి, భావనా పటిమ, కథన చాతుర్యం, ఇంతే కాకుండా మధ్యతరగతి జీవితాల్లోని మందహాసాలు, విషాద సన్నివేశాలు, ఆత్మీయతలు, అనురాగాలు, వీటన్నింటినీ ప్రతిబింబిస్తాయండి ఇప్పుడు మనం తెలుసుకోబోయేటటువంటి ఈ ఘట్టాలు. ఈరోజు వేయి పడగలు నవలా విశేషాలు 6వ భాగంలో మరొక ఘట్టంలోకి వెళ్లబోయే ముందు ఒక విషయం ప్రస్తావిస్తాను. గత 5 వారాలుగా ఈ కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలు చాలా మంది నాకు ఈమెయిల్స్ ఇచ్చారు, అలాగే ఫోన్ కాల్స్ కూడా చేశారు. ఇందులో నేను విన్నటువంటి వ్యాఖ్యలు ఏమిటంటే, వేయి పడగల నవల గురించి ఇప్పుడే వింటున్నాము, చాలా ఆసక్తికరంగా ఉంది, పూర్తిగా చదవాలనుంది అని కొంతమంది. వేయి పడగల నవల గురించి ఇంతకు ముందు విన్నాం, అయితే చదవడం చాలా కష్టంగా ఉంటుంది అని చాలా మంది చెప్పేసరికి అది చదువుదామన్న ఆలోచన కూడా మేము వదిలేశాము, కానీ మీరు చెబుతుంటే చాలా సులువుగానే ఉన్నట్లుంది, తప్పనిసరిగా పూర్తిగా చదువుతాము అని కొంతమంది. వేయి పడగల నవలను ఎప్పుడో 20-30 సంవత్సరాల కిందట చదివాను, ఇప్పుడు మీరు వివరంగా చెబుతుంటే మళ్లీ ఈనాటి ఆలోచనలతో ఇంకోసారి చదవాలనిపిస్తోంది అని మరికొంతమంది ఇలా చెప్పారండి, ఇంకా చెబుతూనే ఉన్నారు. ఇవన్నీ విన్న మీదట కొన్ని విషయాలు మీతో ప్రస్తావించాలి అనిపించింది. ఏమిటంటే, ఈ నవల గురించి సహజంగా ప్రచారంలో ఉన్నటువంటి కొన్ని వ్యాఖ్యలు, వాటికి నేను గమనించినటువంటి సమాధానాలు చెప్తాను ముందుగా. అందులో మొదటి వ్యాఖ్య ఏమిటంటే, ఈ వేయి పడగల నవల గురించి సహజంగా చాలా మంది చెప్పేది, వేయి పడగల నవలలో భాష చాలా కష్టంగా ఉంటుంది, ఒక పట్టాన కొరుకుడు పడదు, పండితులైతే తప్ప ఈ పుస్తకం అర్థం కాదు. ఇది ఒక విధమైనటువంటి విమర్శ అనుకోవచ్చండి. ఈ విమర్శలో పూర్తి నిజం లేదు, జాగ్రత్తగా చెప్తున్నాను, పూర్తి నిజం లేదు. నిజానికి వేయి పడగల నవలలో భాష, శైలి 85-90% వరకు చాలా సరళంగా అందరికీ అర్థమయ్యేలాగా ఉంటుంది. చిన్న చిన్న వాక్యాలు, దృశ్యాన్ని కళ్ల ముందు నిలబెట్టే శైలి, అతి సూక్ష్మమైన వివరాలు, ఇవన్నీ కలిసి పుస్తకం చదువుతుంటే అస్సలు ఆపబుద్ధి కాదు. మీకు ఉదాహరణకి కొన్ని వాక్యాలు యథాతథంగా చదివి వినిపిస్తాను. శైలి ఎంత సులభంగా ఉంటుందో చూడండి. ఇది 8వ అధ్యాయంలో 3వ పేరా చదువుతున్నాను. కొత్త భార్యతో సంసారం. ధర్మారావుకు రాణిగారు పంపించు 50 రూకల జీతము కట్టుటకు, ఇంటి అద్దెకు, సంసారం సాగించుటకు చాలినది కాదు. అవి బియ్యపు కంట్రోలు దినములు. రూపాయి బియ్యము దొరుకున్నప్పటికీ తల ప్రాణము తోకకు వచ్చుచుండెను. అమెరికా నుండి కిరసనాయిలు వచ్చుట లేదు. 10 రూపాయలు ఇంటి అద్దె. ధర్మారావుకు కాళ్ళు చేతులు ఆడలేదు. ఇన్ఫ్లుయెంజా జ్వరములు దేశములో అప్పుడే కొత్తగా దిగుమతి అయినవి. ధర్మారావుకు ఆ జ్వరం వచ్చి వారం రోజులు మంచమున ఉండెను. ఎలా ఉందండి శైలి?
అర్థమవుతోంది కదా. పుస్తకంలో 80-90% ఇలాగే సరళంగా సులువుగా ఉంటుంది. అర్థం చేసుకోవడానికి ఏమాత్రం కష్టపడాల్సిన పని లేదు. మరి పూర్తి వాస్తవం కాదా అన్నాను. అంటే కొంచెం వాస్తవం ఉంటుంది కదా, భాషా శైలి కొంచెం కఠినంగా ఉంటుందని. ఆ భాషా శైలి విషయానికి వస్తే అలాంటిది 10-15% వరకు మాత్రమే ఈ నవలలో ఉంది. అది కూడా ఏమిటంటే, ఎవరైనా వ్యక్తుల గురించి వాళ్ళ యొక్క వ్యక్తిత్వ వర్ణన, ముఖ్యంగా ప్రకృతి పరిసరాల వర్ణన, ఇలాంటివి చెప్పాల్సి వచ్చినప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు కావ్యాలలోని భాషా శైలి వాడారు. అయితే ఈ క్లిష్టతరమైన శైలి ఉన్నటువంటి భాగాలు చాలా వరకు కూడా అదనపు సమాచారాన్ని ఇచ్చేవే కానీ ప్రధాన కథకి అడ్డం వచ్చేవి కాదు. అందువల్ల ముఖ్యమైనటువంటి కథ తెలుసుకుంటూ చదువుకుందాం అనుకుంటే ఈ క్లిష్టతరమైనటువంటి 10-15% భాషని కాస్త పక్కకు పెట్టి చదువుకుంటూ వెళ్ళొచ్చు. అలా పక్కకు పెట్టమని నా ఉద్దేశం కాదండి. ఎందుకంటే తెలుగు భాషలోని మాధుర్యం తెలుసుకోవాలంటే ఇలాంటి వాక్యాలు కూడా తెలుసుకోవాలి. ఒక్కొక్కసారి కొంచెం మనకి డిక్షనరీ అవసరం కావచ్చు, కానీ ఆ భాగాల అర్థం కూడా తెలుసుకుంటే తెలుగు భాషలోని సౌందర్యం అవగతమవుతుంది. విశ్వనాథ వారి పాండిత్య ప్రతిభ కూడా తెలుస్తుంది. ఇలాంటి క్లిష్టమైన భాషకి ఒక ఉదాహరణ చెప్తాను. ఈ పుస్తకంలో నుంచే మళ్ళీ యథాతథంగా చదివి వినిపిస్తాను. ఇందాక చెప్పినట్టుగా పూర్తి వాస్తవం లేదనంటే కొంచెం వాస్తవం ఉందన్నట్టు కదా. ఆ 10-15% క్లిష్టమైన భాష ఎలా ఉంటుందో ఒక 2 వాక్యాలు చదువుతాను. 2 వాక్యాలంటే ఒక్కొక్క వాక్యం 15 పంక్తులు ఉంటుందండి. ఒక వాక్యం 10 పంక్తులు, ఇంకొక వాక్యం 20 పంక్తులు, మొత్తం 2 వాక్యాలు కలిపి పూర్తి పేజీ ఉంది. అది ఎలా ఉంటుందో మీకు వినిపిస్తాను. ఇది 29వ అధ్యాయంలో ఉంది. ఇందులో విశ్వనాథ్ వారు చెబుతోంది ఏమిటంటే, ఆ రోజు వెన్నెల ఎలా ఉంది అనే విషయాన్ని చెప్తున్నారు. మొట్టమొదటి వాక్యంలో అష్టమి నాడు ప్రొద్దు కృంకినంతనే వెన్నెలలు సితమత్స్య పుచ్చ రోచులు వెలిగిరెక్కెను అక్కడ మొదలు పెట్టారు. అది అష్టమి నాడు వెన్నెల. ఇంకా తర్వాత 2 వాక్యాలు సుదీర్ఘమైనటువంటి వాక్యాలు. దానిలో ఏం చెప్తున్నారంటే, వెన్నెల ఎలా ఉంటుంది అనేది మొట్టమొదటి వాక్యంలో 6 ఋతువుల పరంగా చెప్పారు. తరువాత వచ్చే సుదీర్ఘమైన వాక్యంలో దశావతారాల పరంగా ఈ వెన్నెల ఆ రోజు ఎలా ఉంది అనే విషయం చెప్పారు. జాగ్రత్తగా వినండి ఆయన రాసినటువంటి వాక్యాలు. అపహరింపబడిన వేదముల కాంతులు మరల బ్రహ్మదత్తములైన వేళ వికసించినట్లు, తన ధర్మములు 4 మూలలా వెదజల్లినట్లు, తద్గత సరస్వతీ సిత శరీర లావణ్యచ్ఛ విపూరము దిగంతములందుకొన్నట్లు, సరస్వతీ శిర ప్రదేశ లాంఛనీకృత చంద్రమఖండ వినిర్గత కాంతిపురము వెల్లివిరిసినట్లు, వెన్నెలలు వర్ష సౌదామిని పిశంగచ్ఛ విసుందరములై కొన్ని ఎడల, శరత్కాల పుష్ప ప్రతీకాశ సితాసితచ్చట ఘటా నటాజాలంబులు విరిసి ఇంకొక చోట, హిమానీ బిందు సదృశ ముక్తాహార హీర కాంతి పురార బెరుంబులై ఇంకొక చోట, శిశిరవేళ పరిశుష్కిత మహాశీలాంతరస్థ నిర్ఘరణి స్వచ్ఛ జలబిందు సంతాన రోచి ప్రసన్నములై ఒక్క చోట, వసంత సమయ సాయం వికసిత మల్లికా ప్రసూన మృదుపత్ర శోభా సుందరముల యొక్క చోట, గ్రీష్మ వేళ ప్రవిక సత్కదళీ ప్రధాన పత్రాంచల సవర్ణములై ఒక్క చోట, 6 ఋతువుల శోభ కలిసి సర్వర్తుమూర్తులు సార్వకాలికములన్నట్లు చకచకిత ద్యుతి ఛటా మందరములయ్యను. ఇది ఒక వాక్యం అండి. ఈ వాక్యంలో ఆయన చెప్పింది ఏమిటంటే, వెన్నెల అనేది 6 ఋతువుల పరంగా ఎలా ఉంది అని చెప్పారు. తర్వాత వాక్యం కూడా చెప్తాను, సందర్భం వచ్చింది కాబట్టి. ఈ తర్వాత చదవబోయే వాక్యంలో ఆయన వెన్నెలని దశావతారాల పరంగా చెప్పారు. ఎలాగంటే, మత్స్య పుచ్చ ఛవీ సుందరములు, ఆది కూర్మ పృష్ఠ భాగ పరిలిప్తామృత బిందు సందుహ కాంతిమంతంబులు, ఆది వరాహ దంష్ట్రాసిత ఛటా పరిరమ్యములు, నృసింహ వికటాట్టహాస భాసమానములు, వామనమూర్తి యజ్ఞోపవీత పరిస్వచ్ఛ ప్రభా పరిపోషములు, భార్గవాజ్ఞాత కార్తవీర్యార్జున కంఠరక్త పరశుధారా పితఛటా నతాంకమ్ములు, శ్రీరామచంద్ర యశో విరాజమానమ్ములు, రేవతీ ప్రాణనాథ పీత హాల నూత్న డిండీర ప్రత్న సౌభాగ్య మేదురమ్ములు, సర్వరాక్షస విమోహ హేతుగర్భిత పరిహాస ప్రతారణ విదగ్ధ వాక్పరిసిత ఛటలు, చతుష్పాద విజృంభిత కలిపురుష కంఠ నిర్దళన బీభత్స రసావతార కల్క్యారోహిత శ్వేతాస్య పాద విన్యాస పరిణమితాస్కందిత ధౌరితిక రేచిత వల్గిత పుత ప్రతిపానానులు బృందావిధి విల్లేరిసినట్లు, వెన్నెలలు
శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంతర్భాగమున కుందేళ్లు పాకినట్లు, తిలినాగుపాములు ములకలై నడిచినట్లు, షోడశ సహస్ర గోపికా సితపాంగచ్చటులు చిటచిటా కదలినట్లు, వేగుచుక్కతో లేచి కవ్వమున జిలికిన పాలు వెన్న పెరుగులు కవ్వమునకు తాకకుండా దొంగిలించిన కుమారకృష్ణుని హస్త స్పృష్ట ముఖమునందలి తెల్లని కాంతులు నవ్వులతో కలిసిపోయి చకచకితములైనట్లు విరిసెను, ప్రకాశించెను, కాంతులు మలచికొనెను, ప్రవాహములు కట్టెను, చల్లనయ్యను, హృదయ బాధ నివారకములయ్యను. ఇదండి విశ్వనాథ వారి శైలి. ఇలాగా కూడా కాదు, ఇలాగే ఉండేది. కానీ ఆయన మామూలు నవలలు వ్రాయాలి, అందరికీ అర్థమయ్యే నవలలు వ్రాయాలి అన్నప్పుడు అతి మామూలు భాషను కూడా వాడారు. దీనికి ముందు ఉదాహరణగా మీకు మామూలుగా వాక్యాలు ఎంత సరళంగా ఉంటాయో కూడా చదివి వినిపించాను. అందువల్ల రెండు భాగాలు ఉన్నాయి. కాకపోతే ఈ క్లిష్టమైనటువంటి భాష అనేది చాలా తక్కువగా మాత్రమే ఉంటుంది. అందువల్ల భాష కష్టంగా ఉంటుంది అని ఎవరైనా చెబితే ఆ కారణంగా ఈ పుస్తకం చదవడం ఆపకండి. భాష చాలా బాగుంటుంది, మామూలుగా అర్థమవుతుందని చెప్పడం ఈ ప్రసక్తి యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే మరొక దీని వ్యాఖ్య ఏమిటంటే, ఈ పుస్తకం గురించి, ఈ నవలలో పాత్రలు చాలా ఎక్కువగా ఉంటాయి, చదువుతుంటే ఎవరెవరో తెలియక గందరగోళంగా ఉంటుంది అనేది ఇంకొక వ్యాఖ్య. దీనికి నేను గమనించింది ఏమిటంటే, ఇందులో కూడా పూర్తిగా నిజం లేదండి. ఇది ఇతిహాసం లాంటి నవల కాబట్టి మహాభారతంలో లాగా అనేక పాత్రలు ఉన్నమాట నిజమే. కాకపోతే ప్రధానమైన కథని కొనసాగించే పాత్రలు 15-20 మాత్రమే ఉంటాయి. మిగతా చిన్న చిన్న పాత్రలు వచ్చిపోతూ ఉంటాయి. 15-20 పాత్రలు లేకుండా మనం ఏ నవల చదవలేదు కదా. కాకపోతే రామేశ్వర శాస్త్రి, రామేశ్వరం, మంగమ్మ, మంగ, కేశవరావు, శివరావు, ఇలాగ ఒక 4-5 పేర్లు మాత్రం కొంచెం ఒకే రకంగా కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. కానీ కథలో చదవడం మొదలు పెట్టాక మనకి తేలిగ్గా అర్థమవుతుంది ఎవరెవరు అనేది. ఇంకో విమర్శ, ఈ నవల నిండా విశ్వనాథ వారు ఛాందస భావాలు గుప్పించారు అనేది. నిజానికి జాగ్రత్తగా గమనిస్తే ఈ నవలలో విశ్వనాథ సత్యనారాయణ గారు విప్లవాత్మకమైన భావాలు చాలా చెప్పారు. సమాజంలోని అనేక కోణాల గురించి, రంగాల గురించి, విద్య, పర్యావరణం, రాజకీయాలు, ఇన్సూరెన్స్ కంపెనీలు, నృత్యం, కవిత్వం, ఎన్నింటి గురించో రాబోయే దశాబ్దాల్లో ఎలా ఉంటుంది అని ఆయన చెప్పిన వాక్యాలు ఇప్పటికి కూడా నిజంగానే ఉంటాయండి. ఒకచోట మున్సిపల్ ఎలక్షన్లు ఎలా జరుగుతున్నాయో రాశారు. ఇది 1934లో రాసింది. ఇప్పుడు ఈ రోజు ఎక్కడైనా మున్సిపల్ ఎలక్షన్స్ జరిగితే వార్తాపత్రిక తీసుకు చదవండి, అప్పుడు విశ్వనాథ్ గారు ఏం రాశారో అదే ఉంటుంది ఈనాడు వార్తాపత్రికలో కూడా. అదండి ఆయన ముందు దృష్టి. అయితే విశ్వనాథ్ వారు కొన్ని పాత్రల ద్వారా చెప్పించినటువంటి భావాలు అంటే ఏమిటంటే, వితంతు వివాహాలు అవసరం లేదు, భర్త చనిపోతే కనుక ఆ యువతులు దేవుడికి అంకితం అయిపోతే సరిపోతుంది, అలాగే దేవదాసి వ్యవస్థ మరుగున పడిపోతుందేమో, పేదరికానికి గత జన్మలో చేసినటువంటి కర్మే కారణం, ఇలాంటివి కొన్ని ఆ తర్వాత కాల పరీక్షకు నిలవలేదు అనే విషయం యథార్థమే. అంటే విశ్వనాథ్ వారు చెప్పినటువంటి భావాల్లో కొన్ని పరిహరించదగినవి కూడా ఉన్నాయి. కాకపోతే మరి ఎలాంటి భావాలు ఉన్నాయి, ఇది మనకు నచ్చుతుందా లేదా, ఆయన చెప్పినవి ఛాందస భావాలా, పురోగమన భావాలా అనేది ఎవరికి వాళ్ళు చదివితే గాని తెలియదు కదా. అందువల్ల కూడా ఈ పుస్తకాన్ని చదవాలి. ఈ పుస్తకాన్ని గురించి డాక్టర్ ప్రసాదరాయ కులపతి గారు ఒక చోట రాస్తూ ఏం చెప్పారంటే, ఈ వేయి పడగల నవలని 2 సార్లు గాని 3 సార్లు గాని పూర్తిగా అర్థం చేసుకుంటూ చదివితే తెలుగులో ఒక మాదిరి పండితుడు అవడం ఖాయం అని చెప్పారు. అందులో ఏమాత్రం అసత్యం లేదండి. ఈ పుస్తకాన్ని నిజంగా అర్థం చేసుకుని ఆ అర్థం కాని మాటలను కూడా డిక్షనరీ దగ్గర పెట్టుకుని చదివితే తెలుగు భాష సౌందర్యమే కాదు, తెలుగులో ఒక మాదిరి పండితుడు అవడం కూడా ఖాయం. అసలు ఇన్ని విషయాలు ఎందుకండి, మన తెలుగు వాడు బహుశా ప్రపంచ రికార్డు అయ్యుండొచ్చు. 29 రోజుల్లో 999 పేజీల నవలని కాగితం మీద కలం పెట్టకుండా, కొట్టివేతలు, దిద్దుబాట్లు లేకుండా, వెనక్కి తిరిగి చూడకుండా డిక్టేట్ చేశారు అంటే ఆ ప్రతిభ ఎలాంటిదో తెలుసుకోవాలన్న ఉత్సుకత కోసం అయినా సరే ఈ పుస్తకం చదవాలి కదండి. అదండి ఈ పుస్తకం గురించి జనబాహుళ్యంలో ఉన్నటువంటి కొన్ని వ్యాఖ్యలు, నేను గమనించిన విశేషాలు మీకు చెప్పాను. ఇంకా విశ్వనాథ వారి ప్రతిభ గురించి చెప్పుకోవాలంటే, ఈ నవలలో కాలగతిని చెప్పేటప్పుడు అంటే టైం లైన్ చెప్పేటప్పుడు 90-95% ఎక్కడా తప్పులు లేకుండా రాశారండి. అంటే ఎక్కడా కూడా లాజిక్ అనేది తప్పదు. ఉదాహరణకి ఇందులో ప్రధాన పాత్ర ధర్మారావు అనుకున్నాం కదా,
ఆయన చిన్నప్పటి నుంచి అంటే ఆయన 15వ సంవత్సరంలో వాళ్ళ నాన్నగారు చనిపోవడం, తర్వాత బందరు వెళ్లి చదువుకోవడం, అక్కడ చదువు మానేసి రావడం, మళ్ళా గుంటూరు వెళ్ళడం, ఉద్యోగం చేయడం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి ఆయనకి ఏ సమయంలో ఎంత వయసు ఉంటుంది, ఆయనతో పాటు ఉన్నటువంటి మిగతా పాత్రలు ఎలా ఉంటాయి, మరి ఈ పుస్తకం అంతా కూడా విశ్వనాథ్ వారు అసలు కాగితం మీద కలం పెట్టలేదు, పైగా ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలాంటప్పుడు 4వ పేజీలోనో 10వ పేజీలోనో ఒక పాత్ర వస్తుంది. ఆ పాత్ర మరి 400 పేజీ వరకు 500 పేజీ వరకు కొనసాగుతుంది. కొనసాగినప్పుడు ఆ పాత్ర వయసు ఎంత, ఏ సంవత్సరంలో ఎక్కడుంది, మరి ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, ఇలాంటివి ఎక్కడా కూడా ఆయన క్రమం తప్పకుండా రాశారండి. 90 నుంచి 95% అంటున్నాను. ఎక్కడైనా పోతద్దం పెట్టి చూస్తే 2-3 తప్పులు కనిపించవచ్చు. అది కూడా అత్యద్భుతమైనటువంటి ప్రతిభ. ఇలాంటి నవల ఇలా రాయాలంటే మనం పక్కన ఒక గ్రాఫ్ లాగా వేసుకుని ఈ వయసు, ఈ పాత్రకి ఈ సంవత్సరంలో ఈ వయసు ఉంటే, పలానా సంవత్సరానికి ఇంత వయసు ఉంటే పక్క వాళ్ళకి ఎంత వయసు ఉంటుంది, ఇవన్నీ రాసుకుంటే తప్ప అది సాధ్యం కాదండి. మరి విశ్వనాథ వారి ప్రతిభ అంటే అది అష్టావధానం శతావధానాన్ని మించినటువంటి ఎంత ఆలోచన మేధామదనం జరిగితే గాని ఇలాంటిది రాయడానికి ఉండదండి. ఎక్కడా కూడా అస్థిరత అనేది అంటే ఇన్కన్సిస్టెన్సీ అనేది ఉండదు. ఆ రోజుల్లో విశ్వనాథ వారి మేధస్సులో ఆ పేదో మథనంలో ఎంత స్పష్టత ఉండింది అనే కోణంలో చూస్తే ఈ పుస్తకం చదువుతున్నప్పుడు అనిపించే ఒకే ఒక భావన జస్ట్ మైండ్ బ్లోయింగ్. దట్ ఈజ్ విశ్వనాథ. అవండి నేను ప్రస్తావిద్దాం అనుకున్నటువంటి కొన్ని సంగతులు. ఇప్పుడు నవలలో మరొక ఆసక్తికరమైన సంఘటనకి వెళ్ళాలి. అంటే ఒక ఎపిసోడ్ ని చెప్తాను మీకు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో, అతి పేదరికంలో ఉన్నటువంటి దిగువ మధ్యతరగతికి చెందిన కొత్తగా కాపురం పెట్టిన భార్య భర్త, వాళ్ల మధ్య అనురాగాలు, ఆప్యాయతలు, చిన్న చిన్న అపార్థాలు, ఇవి అపార్థాలు తొలిగాక వచ్చేటటువంటి ఆహ్లాదాలు, కొన్ని కన్నీళ్లు, ఇంకొన్ని చిరునవ్వులు, బ్రతుకు పోరాటంలో కష్టాలు, చిన్న చిన్న ఆనందాలు, వీటికి అద్దం పట్టేటటువంటి ఘట్టం ఇదండి. అంటే 1000 పడగల నవలలో చాలా గంభీరమైనటువంటి విషయాలని, పాండిత్యాన్ని ప్రదర్శించేటటువంటి విషయాలనే కాకుండా ఇలాగా ఈ మానవ సంబంధాలని, కుటుంబ బంధాలని చిత్రించేటటువంటి అతి సున్నితమైనటువంటి ఘట్టాలు కూడా చాలా వ్రాశారు విశ్వనాథ్ గారు. దానికి ఉదాహరణ ఇప్పుడు మనం తెలుసుకోబోయేది. చిన్న నేపథ్యం చెప్తాను ఈ ఘట్టానికి. ఇంతకుముందు చెప్పినట్లుగానే ఈ ఘట్టాలను అర్థం చేసుకోవడానికి, అంటే ఈ ఎపిసోడ్స్ తెలుసుకోవడానికి మీకు కథ అంతా గుర్తుండాల్సిన అవసరం లేదు. ఏ ఘట్టానికి ఆ ఘట్టానికి అవసరమైనంత మేర చిన్న ఉపోద్ఘాతం ఇచ్చి ఆ తర్వాత ఆ ఘట్టాన్ని చెప్తాను మీకు. 1000 పడగల నవలలో కథానాయకుడు ధర్మారావు, గుర్తున్నాడు కదా ఆయన చనిపోయినటువంటి జమీందారు గారు అంటే కృష్ణమనాయుడు గారు ఆయనకి చదువు చెప్పించడానికి బందర్ పంపించారు. ఆ జమీందారు గారు చనిపోగానే ఆయనకి ఆర్థిక సహాయం లేక బందర్లో చదువు మానేసి మళ్ళీ సుబ్బన్నపేటకు వచ్చేశారు. అప్పుడు ఆ చనిపోయిన జమీందారు గారి భార్య రుక్మిణమ్మారావు గారు ఈ ధర్మారావుకి, నేను ఆర్థిక సహాయం చేస్తాను బాబు, నువ్వు మళ్ళా వెళ్ళి చదువుకో అని చెప్పింది. ఆవిడ ఆర్థిక సహాయాన్ని తీసుకుని ఈయన బందర్లో ఆపేసినటువంటి బిఏని పూర్తి చేద్దామని ఈసారి గుంటూరు వెళ్ళాడు. అలా వెళ్ళేటప్పుడు భార్య అరుంధతిని, తల్లి సావిత్రమ్మని తీసుకుని గుంటూరు వెళ్లి గుంటూరులో కాపురం పెట్టాడు. కాపురం పెట్టి ఆ మిగిలిపోయినటువంటి బిఏ పూర్తి చేయాలి. ఆర్థిక సహాయం అంతా కూడా సుబ్బన్నపేటలో ఉన్నటువంటి రుక్మిణమ్మారావు గారి దగ్గర నుంచి వస్తుంది. ఇది నేపథ్యం. ఇప్పుడు గుంటూరులో కాపురం పెట్టినప్పుడు ఆ ధర్మారావు కుటుంబం ఎలా జరుగుతోందో తెలుసుకుందాం. ధర్మారావు, అరుంధతి, ధర్మారావు అమ్మ ముగ్గురు ఉన్నారు కదా. కొత్త భార్యతో సంసారం, ఇందాక చదివి వినిపించారు చూడండి కొన్ని వాక్యాలు, అవి సరిగ్గా ఈ అధ్యాయంలోవే. ఆ మొట్టమొదటిసారిగా రాణి గారు ఇచ్చినటువంటి 50 రూపాయలు ఎంతో ఆయన కాలేజీలో జీతం కట్టడానికి, ఇంటి అద్దెకి, అలాగే సంసారం పెట్టుకోవడానికి సరిపోయినాయి. ఆ బియ్యం కూడా కంట్రోల్ మీద అమ్ముతూ ఉండేవాళ్లు. రూపాయి బియ్యం దొరకారంటే చాలా తలప్రాణం తోక్కొచ్చేది. కిరసనాయిల్ అమెరికా నుంచి దిగుమతి అయ్యేదట ఆ రోజుల్లో, అది కూడా సరిగా లేదు. ఇంటి అద్దె 10 రూపాయలు. ఈ మొట్టమొదటి నెలేమో ఈ కాపురం పెట్టడానికి సరిపోయింది. 2వ నెలలోనేమో ఇంట్లో కావాల్సిన చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవడానికి సరిపోయింది. అలాగా ఉన్నట్టుండి కలరా వచ్చింది గుంటూరు అంతాను. దాంతో కాలేజీ కూడా సెలవులు ఇచ్చారు. ఇంట్లో నుంచి బయటకు రావడానికి లేదు. ఆ ఇంట్లో ఉన్నవేవో తిని గడుపుతూ ఉండేవాళ్లు. ఇలాగా కొన్ని రోజులు అయ్యేసరికి ఆయనకి ఆ సుబ్బన్నపేట నుంచి డబ్బులు రావడం ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో తెలియదు ఆయనకి.
ఆ డబ్బులు రావడం ఆగిపోయినప్పుడు ఆయన ఆర్థిక ఇబ్బందులు ఎంత తీవ్రంగా ఉన్నాయి అంటే తిండికి కూడా కష్టం అయ్యేది. అప్పటికే 50-60 రూపాయలు అప్పులు చేశాడు అందరి దగ్గర. ఇంకా మళ్లీ మళ్లీ అప్పులు చేయడానికి కూడా మనసు ఒప్పడం లేదు. దాని గురించి విశ్వనాథ్ వారు ఏం రాశారంటే, ఈ బాధలు కష్టాలు అనేవి ఎవరైనా వింటే మొదటిసారి విన్నప్పుడు అయ్యో అనుకుంటారు, రెండోసారి అయ్యో అనుకుంటారు, పదే పదే వింటుంటే అలవాటు అయిపోతుంది వాళ్ళకు కూడా. ధర్మారావు కష్టాలు కూడా అలాగే ఉన్నాయి, ఎవరైనా మిత్రులకి చెప్పుకుందాం అనుకున్నా కానీ. ఆ తిండి జరగడం కూడా ఎంత కష్టంగా ఉండేదంటే, కొన్నిసార్లు బియ్యం లేక వాళ్ళ అమ్మగారు ఏదో పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంచెం చేబదులు తెస్తే ఆ బియ్యం వండుకుని చింతపండు పులుసు వేసుకుని దాంతో తినేవాళ్ళట. ఆ తింటుంటే ధర్మారావుకి నెయ్యి కూడా ఉండేది కాదు, కళ్ళెమ్మటే నీళ్లు వచ్చేవి. మజ్జిగ పోసే అమ్మాయి మాత్రం ఏమి అప్పడకుండా ఆవిడ మజ్జిగ పోస్తూనే ఉంది. ఆ మజ్జిగ అన్నం తిని లేచేవాడు ధర్మారావు. ఇలా భర్త కళ్ళెమ్మటే నీళ్లు పెట్టుకుంటుంటే అరుంధతి ఒక రోజు అంది, ఎందుకంటే మీరు ఏడుస్తారు, దీనిలో మీ తప్పేముంది, మనకి కష్టాలు వచ్చినాయి, ఈ కష్టాలు ఎన్నో రోజులు ఉండవు కదా, అంతేకాకుండా నాకు ఈ కష్టాలు కొత్త ఏమీ కాదు, నిజానికి మీకే కొత్త, ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి ఆగర్భ శ్రీమంతులు, మధ్యలో మీ నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి మీకు కష్టాలు వచ్చినాయి, దానిలో ఇది ఒక భాగమే అనుకుందాము, పెద్ద 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 వాళ్ళకే కష్టాలు తప్పలేదు అని అరుంధతి ఓదార్చడం ప్రారంభించింది ధర్మారావుని. ఇంతకీ ఆయనకు అర్థం కాని విషయం, డబ్బులు ఎందుకు రావడం మానేసినాయి, మొట్టమొదటి కొన్ని నెలలు క్రమం తప్పకుండా పంపించారు కదా, ఎందుకు రావడం లేదు, పోనీ ఎందుకు రావడం లేదో కనుక్కుందామంటే సుబ్బన్నపేట వెళ్ళాలి అంటే సుబ్బన్నపేట వెళ్ళడానికి కూడా కనీసం ఆయనకి 2 రూపాయలు 4 రూపాయలు కావాలి. ఆ 4 రూపాయలు కూడా ఆయనకి దొరికే అవకాశం లేదు. ఎవరినైనా అడుగుదామంటే అప్పటికే చాలా అప్పులు చేస్తున్నాడు. ఇంత దుర్భరమైనటువంటి దారిద్ర్యంలో ధర్మారావు ఆయన యొక్క భార్య ఒంటి మీదన్న చంద్రహారం కనపడింది. భార్య ఒంటి మీద చంద్రహారం ఉంది. ఆ చంద్రహారం తరతరాలుగా వస్తోంది. జమీందారులు ఎప్పుడో పాత తరంలో ఒకసారి ఈ ధర్మారావు వాళ్ళ అమ్మగారి అమ్మకి ఎవరికో ఇచ్చారు. అట్లా తరతరాలుగా అది కోడళ్ళకి వస్తోంది ఆ చంద్రహారం. కాకపోతే ఆ చంద్రహారం చాలా పెద్దది, అమ్మితే బోల్డెన్ డబ్బులు వస్తాయి. కానీ దానితో ఒక నమ్మకం ఏంటంటే వాళ్ళ కుటుంబం వాళ్ళకి ఆ చంద్రహారం పూజించదగింది, ఒంటి మీద ఉండాలి తప్ప దాన్ని అమ్ముకోకూడదు, అమ్ముకుంటే అందరికీ అశుభము అని ఆ ధర్మారావు కుటుంబంలో వాళ్ళందరికీ నమ్మకం. అందువల్ల అది అమ్మకూడదు. ఇన్ని కష్టాలు పడుతున్నా, తినడానికి తిండి లేకున్నా, కాలేజీకి వెళితేనేమో అక్కడ వాళ్ళు ఫీజు కూడా కట్టలేదని చెప్పి పేరు కొట్టేశారు. పోనీ ఇంత ఉంటే ధర్మారావుకి ఇంకో గుణం ఉంది. ఏమిటి, ధర్మారావు కదా ధర్మం చేస్తూ ఉండేవాడు. ఆయనకి డబ్బులు లేని రోజుల్లో కూడా ఒకళ్ళిద్దరు పిల్లలకి ఫీజు కడుతూ ఉండేవాడు. ఆ డబ్బులు లేనితనానికి ఈ త్యాగం ఒకటి, వీటన్నింటితోటి ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ఆ చంద్రహారం కనిపించేసరికి అమ్ముదామా అని ఒక సెకను కూడా ఆయనకు అనిపించిందో లేదో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చంద్రహారాన్ని అమ్మకూడదు, ఈ చంద్రహారం చూస్తుంటేనే నాకు ఈ ఆలోచన వస్తుంది ఏంటి, అసలు నాకు ఈ దారిద్ర్యం ఉన్నంత వరకు కూడా చంద్రహారం మీద నా చెయ్యి పడకూడదు అని తనలో తను నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకు, ఒకవేళ తాకితే తనకు ఆలోచన వస్తుందేమో, చంద్రహారం అమ్మాలన్నటువంటి దురాలోచన వస్తుందేమో అని తనంతట తానుగా ఒక నిబంధన విధించుకున్నాడు, చంద్రహారం ముట్టుకోకూడదు అని. సరే, రాత్రి అయింది. భార్యాభర్త మంచం మీద పడుకున్నారు. ధర్మారావు ఒక మూలకి జరిగి పడుకున్నాడు. భార్య అరుంధతి, ఏమండి ఎందుకు అంత దూరం పడుకున్నారు అని మీద చెయ్యిపోయింది. చెయ్యి విసిరి కొట్టి ఇంకొంచెం అవతలకి వెళ్ళాడు. ఇలా జరుగుతుండేసరికి ఆవిడకి అర్థం కాలేదు. ఏమండి నేనేం తప్పు చేశాను అంది. ఆవిడ వైపు తిరిగి 2 చేతులతో ఆవిడ మొహాన్ని మాత్రం, చెక్కిల్ని మాత్రం తడిమి, ఆ తడిమినటువంటి తన చేతుల్ని తీసుకుని తను ముద్దు పెట్టుకున్నాడు. ఎంత సున్నితమైన సంఘటన రాశారండి ఆయన. శరీరాన్ని మాత్రం ముట్టుకోలేదు. ఎందుకంటే శరీరం మీద ఎప్పుడు చెయ్యి వేసినా చంద్రహారం తగులుతుందేమో అనేటువంటి భయం. అప్పటికి అర్థం కాలేదు అరుంధతికి. అరుంధతి చెయ్యిపోయినా కానీ దగ్గరకు రానివ్వట్లేదు. కొంచెం బాధగా అడిగిద్ది, ఎందుకు ఇలా చేస్తున్నారు, నేనేమైనా తప్పు చేశానా, ఎందుకు అలా దూరంగా వెళుతున్నారు అని అరుంధతి అడిగింది. అప్పుడు ధర్మారావు చెప్పాడు, చూడు, నీ మీద కోపం కాదు, నీ మెడలో ఉన్నటువంటి చంద్రహారం నాలో ఎప్పుడైనా దురాశని కలిగిస్తుందేమో, ఇప్పుడు మనం ఉన్నటువంటి బాధల్లో ఆ చంద్రహారాన్ని అమ్మాలి అనే ఆలోచన నాలో కలిగిస్తుందేమో నా భయం, అందువల్ల నీ మీద చెయ్యాలంటే ఆ చంద్రహారం తగులుతుంది, ఆ చంద్రహారం ముట్టుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకని నీ మీద చెయ్యడం లేదు అని చెప్పేశాడు ధర్మారావు. అప్పుడు అరుంధతి ఏమందంటే, ఏమండి నాకు ఈ చంద్రహారం ఉండడం వల్ల నాకేమన్నా పెద్ద అందం వచ్చేసిందా, ఇదేమన్నా పెద్ద అలంకారమా, చేతులకి ఏమున్నాయి చూడండి, నా నడుంకి ఏముంది, చెవులకి ఏమున్నాయి, పాదాలకి ఏవో నాప కడియాలు ఉన్నాయి,
ఇంత మాత్రం చేత మెడలో ఈ చంద్రహారం ఉన్నంత మాత్రాన ఇదేదో నాకేదో పెద్ద అలంకారం అనిపించడం లేదు. అయినా ఈ చంద్రహారం ఏమైనా నెయ్యి తాగడానికి, నూనె తలకు రాసుకోవడానికి ఎందుకు వచ్చిందండి? ఈ చంద్రహారం ఉండడం వల్ల మీరు నాకు దూరంగా ఉంటున్నారు అంటే కనుక ఈ చంద్రహారమే నా మెడలో వద్దు అని చంద్రహారాన్ని తీసేసి, పైగా ఏం చెప్పింది, ఈ చంద్రహారం కావాలంటే రాణి గారికి పంపించేసేద్దాం, లేదంటే మా ఇంటికి పంపించేసేద్దాం, ఇదేదో గాడిదికి హోదా వచ్చినట్టుగా ఉంది చంద్రహారం, నేను వేసుకుంటేను, తీసేస్తాను ఇప్పుడేనని చంద్రహారాన్ని తీసి నేల మీద విసిరి కొట్టింది అరుంధతి. అప్పుడు రాశారండి ఆయన, ఎంత సూక్ష్మంగా పరిశీలించారో చూడండి. విశ్వనాథ వారి మేధస్సులో అతి చిన్న విషయాల్ని కూడా ఆయన మనోనేత్రంతో దర్శించి పుస్తకంలో రాసి మనకి చూపించారు. ఆ చంద్రహారాన్ని నేల మీద విసిరి కొట్టగానే అది శబ్దం చేస్తుంది కదా, ఆ శబ్దం ఎలా ఉందని రాశారంటే, పుణ్య దంపతులు వారిద్దరూ తన్ను నిరాకరించినందులకు ధనలక్ష్మి దుఃఖపడి మూల్గినట్లు చంద్రహారము నేల మీద జరున ద్వారి ధ్వని చేసెను. పుణ్య దంపతులు ఇద్దరూ కూడా తనను నిరాకరించారని ధనలక్ష్మి దుఃఖపడి మూలిగినట్లుగా ఉంది. ఏది? చంద్రహారం నేల మీద జర్రున జారిపడడం అనేది ధనలక్ష్మి మూలిగినట్లుగా ఉన్నదట. ఎంత పోలిక రాశారండి! ఈ దృశ్యాన్ని ఎవరైనా కానీ కెమెరాలో బంధించదలిస్తే కెమెరా ఏ యాంగిల్లో పెట్టాలి, కెమెరా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏది క్లోజప్ లో తీయాలి, ఏది లాంగ్ షాట్ లో తీయాలి అనేది ఆయన విశ్వనాథ వారు అతి స్పష్టంగా రాశారు ఈ ఘట్టంలోని ప్రతి వాక్యంలోను. సరే, ఆవిడ ఆ చంద్రహారాన్ని తీసి కింద పడేసింది. తెల్లవారింది. తెల్లవారాక చూసుకుంటే ముందుగా ధర్మారావు లేచాడు. లేచి చూసేసరికి భార్య మెడలో చంద్రహారం ఉంది. ఒక్కసారి కంగు తిన్నాడు. ఏమిటి, రాత్రేమో నాకు వద్దు ఈ చంద్రహారం, ఇది ఉంటే మీరు దగ్గరకు రాకపోతే కనుక ఈ చంద్రహారం నాకు అసలు అవసరం లేదు, ఇది అలంకారం లేదు అని కింద పడేసింది. మళ్ళా ఇప్పుడు మెడలో వేసుకుంది ఏంటి అంటే, నిజంగా తనకి చంద్రహారం మీద విరక్తి కాదు, కేవలం నా కోసం అని చెప్పి కింద పడేసి మళ్ళా ఇప్పుడు రాత్రిపూట తీసి పెట్టుకుంది అని అనుకున్నాడు. అనుకుని గబాలన మంచం దిగి కోపం వచ్చి భార్య మీద బయటికి వెళ్ళిపోయాడు. కాసేపటికి అరుంధతి మెలకు వచ్చింది. అరుంధతి మెలకు వచ్చి చూసేసరికి మెడ కొంచెం బరువుగా ఉంది. ఏమిట్రా మెడ బరువుగా ఉందని చూసుకుంటే చంద్రహారం. తననుకుంది బహుశా ధర్మారావే తీసి నా మెడలో పెట్టుంటాడు, ఎంతైనా భర్త కదా, ఏదో కోపంలో అన్నాడు, కానీ నిజంగా ఆయనకు కూడా చంద్రహారం అంటే అంత ద్వేషం లేదు, అందుకే తీసి ఆయన నా మెడలో వేశాడు అని అరుంధతి అనుకుంది. అనుకుని బయటకు వచ్చింది, పనులు చేసుకుంటోంది. ధర్మారావు ఎక్కడా కనపడలేదు. ధర్మారావుకు ఉన్నటువంటి ఒక గుణం ఏమిటంటే, ఎప్పుడైనా కానీ కోపం వస్తే ఎప్పుడు ఆ ఇంట్లో వాళ్ళతో ఏం మాట్లాడతాను అని అనుకుంటాడో ఏమో కానీ ఇంట్లో ఉండడు, బయటకు వెళ్ళిపోతాడు. బయటకు వెళ్ళిపోయి బయట తిరుగుతుంటాడు. ఎప్పుడో వస్తాడు, ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. అదే విధంగా ఈ రోజు కూడా పొద్దున్నే ఆ భార్య తీసి పెట్టుకుంది అనేటటువంటి కోపంతో బయటకు వెళ్ళిపోయాడు. ఇంతకీ ఆ చంద్రహారం అరుంధతి మెడలోకి ఎలా వచ్చింది, కిందనున్నది, అది ఇంకా తెలీదు, చెప్తాను తర్వాత. మొత్తానికి భర్త అయితేనేమో భార్య తీసి పెట్టుకుంది అనుకున్నాడు, అరుంధతి ఏమో ఆయనే తీసి నా మెడలో వేశాడు అనుకుంది. ఏం జరిగిందో ఇద్దరికీ తెలియదు. ధర్మారావుకు మాత్రం కోపం వచ్చి బయటకు వెళ్ళిపోయాడు. అలా తిరిగాడు. స్కూల్కి వెళ్ళడానికి లేదు, ఎందుకంటే ఫీజు కట్టలేదు. అక్కడక్కడ తిరిగి మధ్యాహ్నం భోజనానికి వచ్చాడు. భోజనానికి వస్తే ఆ ఉన్న మెతుకులు ఏవో పెట్టింది భార్య. అప్పుడు కూడా దగ్గరకు రావాలని చూస్తుంటే ఈయన దూరం వెళ్ళబోయాడు. దగ్గరకు వచ్చి నెయ్యి వడ్డిస్తుంటే కొంచెం వెనక్కి జరిగాడు. ముభావంగా ఏమీ మాట్లాడకుండా ఆ అన్నం ఏదో తినేసేసి మళ్ళీ బయటికి వెళ్ళాడు. ఏమండి అని పిలవబోయింది, వినిపించుకోలేదు. సాయంకాలం వరకు తిరిగాడు. అక్కడక్కడ తిరిగి సాయంకాలానికి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి అడిగింది, ఏమండి ఎందుకు ఇంత కోపం? ఏమండి అనలేదు, ఏమయ్యా అంది. ఏమయ్యా, ఏమిటి కోపం అంది. ఏమిటి అయ్యా అంటున్నావు అన్నాడు ఇంకా కోపంగాను. లేకపోతే ఏమిటి మీకు కోపం వచ్చావు కదా బయటికి వెళ్ళిపోయారు, మీకు ఎందుకు కోపం వచ్చిందో నాకు అర్థం కావటం లేదు అనంది. అంటే అప్పుడు చెప్పాడు, చూడు రాత్రి ఆ చంద్రహారాన్ని తీసి నేల మీద కొట్టేశావు, నాకు అవసరం లేదని, మళ్ళా నేను నిద్రపోయాక తీసి నువ్వే మెడలో వేసుకున్నావు అని. అయ్యయ్యో అలా అంటారేమిటండి, నేను వేసుకోలేదు మెడ మీద, మెడలోను మీరే తీసి నా మెడలో వేసుకున్నారేమో నేను అనుకుంటున్నాను అని ఆవిడ చెప్పింది. నేను వేయడం ఏంటి, నేను అసలు ముట్టుకోలేదు దాన్ని, నేను ముట్టుకోను అని చెప్పాక మళ్ళా దాన్ని ఎలాగా పట్టుకుంటాను, దాని మీద నేను చెయ్యి వేయలేదు అన్నాడు. మరి మీరు పెట్టుకున్నాను, నేను పెట్టుకోకుండా నా మెడలోకి ఎలా వచ్చిందో, సర్లేండి అయ్యిందేదో అయిపోయింది, మొత్తానికి మీరు వేయలేదు, నేను వేసుకోలేదు, ఈ చంద్రహారం వల్ల ఇన్ని బాధలు వస్తాయి అనుకుంటే కనుక దీన్ని తీసే శుభ్రంగా పెట్టులో పెడతాను నేను అని చెప్పి పెట్టులో పెట్టాను. ఇద్దరికి కూడా ఒకసారి కాస్త అపార్థాలు తొలగిపోయినాయి. ఇద్దరు నవ్వుకున్నారు. నవ్వుకుని మంచి వాక్యం రాశారండి ఇక్కడ. సంధి పత్రాలు రాసుకున్నట్టుగా ఇద్దరు రాజీకి వచ్చారు. దంపతులిద్దరూ సంధి పత్రాలు రాసుకొనిరి,
రాజ్యముల మధ్య సంధి షరతులు చేయడంత త్వరగా అమాయకులైన దంపతుల మధ్య చెడవు. సంధి పత్రాలు రాజ్యాల మధ్యనైతే చెడిపోతాయో కానీ అమాయకులైన ఈ దంపతుల మధ్యన మాత్రం చెడవు అని ఒక చక్కటి వ్యంగ్యోక్తి వ్రాశారు విశ్వనాథ్ వారు ఆ సందర్భంలో. మొత్తానికి ఆ అరుంధతి మెడలోకి ఈ చంద్రహారం ఎలా వచ్చింది అది మాత్రం ధర్మారావుకి ఇంకా తీరని సందేహంగానే ఉంది. అరుంధతి కూడా అలాగే ఉంది. కాకపోతే భర్త యొక్క కోపం తగ్గడానికి అని చెప్పేసి తీసేసి అక్కడ పెట్టింది. ఎవరు వేశారో ఇంతవరకు వాళ్ళిద్దరికీ తెలియదు. కాస్త సమయం అయ్యింది. సాయంకాలం వాళ్ళిద్దరూ కూడా భోజనం చేద్దాం అనుకుంటూ ఉండగా అంతకు ముందే తల్లి ఏం చేసిందంటే ధర్మారావు లోపలికి వచ్చేటప్పుడే నేను గుడికి వెళ్ళి వస్తాను బాబు, మీరిద్దరు భోజనం చేయండి అని వెళ్ళింది. ఆవిడ వెళ్ళిపోయాక ఇదిగో వీళ్ళిద్దరికీ కూడా తెలిసింది. ఇద్దరు సర్దుకున్నారు. సర్లే మామూలుగా ఉందాం అనుకున్నారు. కాసేపటికి వాళ్ళ అమ్మగారు వెనక్కి వచ్చింది దేవాలయం నుంచి. వస్తూ వస్తూ అంది, ఏంటమ్మా రాత్రి చంద్రహారాన్ని నేల మీద పడేశావు అంది. అప్పుడు ఒక్కసారిగా తెలిసింది వీళ్ళకి. అదేంటమ్మా చంద్రహారం నేల మీద పడింది నీకెలా తెలిసింది అంటే, పొద్దున్నే నేను మీ గది ఊడుద్దామని వచ్చాను, ఆ చంద్రహారం నేల మీద పడేసి ఉంది, నేనే తీసి కోడల మెడలో పెట్టాను అంది. అప్పుడు తెలిసింది వీళ్ళిద్దరికి రాత్రి ఏం జరిగింది, ఆ చంద్రహారం మళ్ళీ కోడల మెడలోకి అరుంధతి మెడలోకి ఎలా వచ్చింది అనేది ఇద్దరికీ తెలిసింది. ఇద్దరు కూడా ఒకసారి ఊపిరి పీల్చుకున్నారు. కోడలంక చూసి ఏమైంది ఇంకా లేదేంటి చంద్రహారం నీ మెడలో పెట్టాను కదా అంది. లేదు అత్తయ్య గారు, దీని మూలాన మా ఇద్దరికి తగాదాలు వస్తున్నాయని చెప్పి నేను తీసి పెట్టిలో పెట్టేశాను అంది. అప్పుడు సావిత్రమ్మ గారు అదేమిటి పెట్టిలో పెట్టడం ఏమిటి, దొంగ చేతికి తాళా చెవులు ఇచ్చినట్టుగాను పెట్టిలో ఉంటే భద్రంగా ఉండదు, సర్లే తీసి నా మెడలో వేసుకుంటానులే అని సావిత్రమ్మ గారు మెడలో వేసుకుంది. అదండి ఆ విధంగా ఈ ఘట్టం అయిపోయింది. ఇదండి ఈ రోజు నేను చెబుదాం అనుకున్నటువంటి ఘట్టం ఎపిసోడ్. ఎంత చక్కటి సున్నితమైనటువంటి సంఘటనని రాశారంటే ఆయన ఈ భార్యాభర్తల మధ్యన వచ్చేటటువంటి చిన్న చిన్న అపార్థాలు, ఆ అపోహలు తొలగగానే ఒక్కసారి మేఘాలు విచ్చుకున్నట్లుగా ఆ మసక వెన్నెలో ఏదో ఒకటి, ఎందుకంటే ఇంకా మసక వెన్నెల వీళ్ళ కుటుంబంలో ఉన్నది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి అది మళ్ళా మసక వెన్నెల కాసినట్లుగా జీవితాలు ఎలా ఉంటాయనే సున్నితమైనటువంటి సందర్భాన్ని 3-4 పేజీల్లో వర్ణించారు విశ్వనాథ్ వారు. ఇదండి ఈ రోజు నేను చెబుదాం అనుకున్నటువంటి ఒక ఘట్టం. ఇంకొక ఘట్టం కూడా చెబుదాం అనుకున్నారు మీకు. కాకపోతే ఆ ఘట్టం చెప్పడానికి పూర్తిగా సమయం సరిపోతుందో లేదో తెలియదు, కానీ ఉపోద్ఘాతం అయితే ప్రారంభిస్తాను. తరువాతి ఘట్టం, దీనికి విశ్వనాథ వారి నిజ జీవితానికి కూడా సంబంధం ఉంది. ఇంతకు ముందు కార్యక్రమాల్లో కూడా చెప్పాను, విశ్వనాథ వారి నిజ జీవితంలో ఉన్న కొంతమంది వ్యక్తులు కొన్ని సంఘటనలు కూడా 1000 పడగల్లో చోటు చేసుకున్నాయి అని. విశ్వనాథ వారి జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన చెప్తాను. ఇప్పుడు నవల్లో నుంచి బయటకు వచ్చామండి, మనం బందరు వెళ్దాం. విశ్వనాథ వారు బందర్లో చదువుకునేటప్పుడు అక్కడ కుండు సెంటర్ అని ఒకటి ఉండేది. బహుశా అదే తర్వాత కోనేరు సెంటర్ అయిందంటారు. ఆ కుండు సెంటర్ లో కోటి నాగులు బడ్డీ కొట్టు అని ఒకటి ఉండేది. ఆ కోటి నాగులు పెద్ద రౌడీ. బందరు రౌడీలకి, కవులకి, లడ్డూలకి చాలా ప్రసిద్ధి అప్పటి నుంచి కూడా. ఇది మళ్ళీ 1934లో సంగతి. ఆ కోటి నాగులు పెద్ద రౌడీ. రౌడీ అంటే ఊరికే ఎవరి మీద పడితే వాళ్ళ మీద దౌర్జన్యానికి వెళ్లేవాడు కాదు. ఏదైనా ఎవరితోనైనా తగాదా వస్తే కనుక ఫలానా సెంటర్కి రా చూసుకుందాం అని చెప్పి ఆ రౌడీలు కొట్టుకోవడం ఉండేది, కానీ అన్యాయం చేసేవాళ్లే కాదు ఎవరు. నేను ఆ కోటి నాగులు బడ్డీ కొట్టు దగ్గరికి ఎక్కువగా వెళ్తూ ఉండేవాళ్లు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఇదంతా కూడా వాళ్ళ అబ్బాయి పావన శాస్త్రి గారు రాశారండి. అయితే ఆ రౌడీల దగ్గరికి వెళ్ళినప్పుడు మరి విశ్వనాథ్ గారికి ఆయనకి స్నేహం ఏమిటి? ఆ కోటి నాగులకి విశ్వనాథ్ గారు అంటే చాలా గౌరవం. ఎందుకంటే పండితుడని, కవిత్వం రాస్తాడని, అందరితోటి మంచి పేరు తెచ్చుకుంటున్నాడని ఆయన స్నేహంగా ఉండేవాడు. ఒక మాట రాశారు పావన శాస్త్రి గారు. ఏమనంటే, ఆ మాటకు వస్తే ఆ రోజుల్లో మా నాన్నగారు కూడా రౌడీ అనట. వాళ్ళందరూ అపండితులైన రౌడీలు, మా నాన్నగారు పండితులైన రౌడీలు అని రాశారు విశ్వనాథ శాస్త్రి గారు, పావన శాస్త్రి గారు. సరే, ఆ కోటి నాగుల దగ్గరికి వెళ్తూ ఉండేవాళ్ళు. కానీ ఈ నవలలోకి వచ్చింది కోటి నాగులు కాదు. ఈ కోటి నాగులు బడ్డీ కొట్టు పక్కని నాయర్ బడ్డీ కొట్టు అని ఒకటి ఉండేది. అసలు ఈ బడ్డీ కొట్టు అంటే ఏమిటో మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది కదా. బడ్డీ కొట్టు, కిళ్ళీ కొట్టు ఇదంతా ఒకటే. సాధారణంగా చిన్న చిన్న పెట్టెలు పెట్టి, మరి ఇప్పుడున్న కార్పొరేట్ సంస్కృతిలో ఈ బడ్డీ కొట్లు ఉన్నాయో అంతమైపోయినాయో తెలియదు, కానీ బడ్డీ కొట్లో ఏమిటంటే ముఖ్యంగా కిళ్ళీలు, సిగరెట్లు, అలాగే ఈ అరటిపళ్ళు, ముఖ్యంగా సోడాలు అమ్ముతూ ఉండేవాళ్ళు. అక్కడే 4 బెంచీలు వేసి ఉండేవి. అందరూ అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళ బడ్డీ కొట్టు దగ్గర. అదే రచ్చబండ, అదే ఆ రోజుల్లో ఫేస్బుక్ వాళ్ళందరికీను. అలాంటి కోటి నాగులు బడ్డీ కొట్టు పక్కన నాయర్ బడ్డీ కొట్టు ఉంది. ఆ నాయరు ఈ 1000 పడగల్లోకి వచ్చాడండి. ఇంకా నాయర్ గురించి చెప్తాను. విశ్వనాథ వారి కోటి నాగులు బడ్డీ కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు పక్కన నాయర్ బడ్డీ కొట్టు దగ్గర కూడా కాసేపు కూర్చుంటూ ఉండేవాళ్ళు.
ఈ నాయరు ఇందాక మనం మాట్లాడుకున్న రౌడీ కోటి నాగులకు పూర్తిగా వ్యతిరేకం. ఈ నాయర్ ఎవరంటే మూర్తిభవించిన మానవత్వం, మంచితనపు మంచు శిఖరం, అంత మంచిగా ఉండేవాడు నాయర్. ఎవరో మలయాళీ అతను, ఎప్పుడో బందర్ వచ్చి బందర్లో కొట్టు పెట్టుకుని అక్కడ ఉన్నాడు. ఆయన అక్కడ విద్యార్థులకి వాళ్ళకి కూడా ధన సహాయం చేస్తూ ఉండేవాడని, ఫీజులు కడుతూ ఉండేవాడని కొంతమంది చెప్తూ ఉండేవాళ్ళు. ఆ నాయర్ని ఎప్పుడైనా ఏమయ్యా ఎందుకు ఇలా దానాలు చేస్తావు అంటే ఆయన చెప్పేవాడట, అయ్యా డబ్బు ఎప్పుడు నిలవ చేయకూడదు, డబ్బులు ఎప్పుడు కూడా ప్రజల్లో నడుస్తూ ఉండాలి, అవి నిలవ చేస్తే కనుక దేశంలో దారిద్ర్యం వస్తుంది అని చెప్పేవాడట. అందుకని ఆ నాయరు ఎంత పేదరికంలో ఉన్నా కానీ దానాలు మాత్రం చేస్తుండేవాడు. పావన శాస్త్రి గారు ఒక మాట రాశారు, ఆ నాయర్ స్నేహంతో మా నాన్నగారికి అబ్బింది ఏమిటంటే ఈ దానాలు చేయడం అనేది అబ్బింది, అందుకని మా నాన్నగారు కూడా దానాలు చేస్తూ ఉండేవాళ్ళు అని చెప్పారు. మొత్తానికి ఆ నాయర్ తోటి విశ్వనాథ సత్యనారాయణ గారికి చక్కటి స్నేహం ఉండేది. ఆ స్నేహం కానీ ఆ నాయర్ మంచితనం కానీ ఏదైనా అవనండి, ఆ నాయర్ పాత్రను యథాతథంగా 1000 పడగల నవలలో రాశారు. ఇదంతా కూడా అప్పట్లో కుండు సెంటర్, కోనేరు సెంటర్ అనుకున్నాం కదా, కానీ ఇప్పుడు కూడా ఈ నాయర్ బడ్డీ కొట్టు సెంటర్ అనేది బందర్లో హిందూ కాలేజ్ పక్కన ఉందండి. ఆ నాయర్ యొక్క కొడుకులు మనవళ్ళు ఇంకా ఆ బడ్డీ కొట్టు దగ్గర అరటిపళ్ళగా అమ్ముకుంటున్నారట. నేను 2 రోజుల క్రితమే బందర్లో ఉన్నటువంటి మిత్రుడు కాంత్ జొన్నలగడ్డ అని ఆయనకి ఫోన్ చేసి దీన్ని నిర్ధారణ చేసుకున్నాను, ఇంకా నాయర్ బడ్డీ కొట్టు ఉందా అంటే, ఉందండి నేను కనుక్కున్నాను, హిందూ కాలేజీ సెంటర్ పక్కనే ఉంది అని. బహుశా ఆ తర్వాత రోజుల్లో నాయర్ కోనేరు సెంటర్ నుంచి హిందూ కాలేజ్ దగ్గరికి వచ్చి ఉంటాడు. మొత్తానికి ఆ నాయర్ బడ్డీ కొట్టు, నాయర్ పాత్రని విశ్వనాథ్ గారు 1000 పడగల్లో ఎలా వ్రాశారు, ఆయన గురించి ఏం చెప్పారు అనే విశేషాలు మనం వచ్చే వారం మాట్లాడుకోవాలండి.